వెల్కమ్ టు మెగాని టీవీ ఆఫ్ ద రికార్డ్. వెల్కమ్ టు మెగాని టీవీ ఆఫ్ ద రికార్డ్. రాష్ట్ర న్యాయ వ్యవస్థలో సరికొత్త అధ్యాయం మొదలైంది. సామాన్యుడికి సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న లక్షలాది కేసుల పరిష్కారానికి మార్గం సుగమం చేస్తూ ఏకంగా 96 కొత్త అదనపు కోర్టుల ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో విశేషం ఏమిటంటే ఉమ్మడి కర్నూలు జిల్లాకు అత్యధిక ప్రాధాన్యత దక్కుతూ ఏకంగా 21 కోర్టులు మంజూరయ్యాయి. రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రత్యేక చొరవతో సాధించుకున్న ఈ విజయంతో న్యాయవాద వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఈ కొత్త కోర్టుల ఏర్పాటు వెనుక ఉన్న వ్యూహం ఏంటి? ఉమ్మడి జిల్లాలో ఏ ప్రాంతాల్లో కొత్త కోర్టులు రాబోతున్నాయి? దీనివల్ల సామాన్యుడికి కలిగే ప్రయోజనం ఏంటి? లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యాయం కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది కక్షిదారులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. వివిధ కోర్టుల్లో పేరుకుపోయిన పెండింగ్ కేసులను వేగంగా పరిష్కరించేందుకు, ప్రజలకు న్యాయ సేవలను మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం భారీ స్థాయిలో కోర్టుల ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది. గత కొన్నేళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో సివిల్ మరియు క్రిమినల్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. జనాభా పెరుగుదల, భూ వివాదాలు మరియు ఇతర కారణాల వల్ల కోర్టులపై పని భారం పెరిగింది. దీనివల్ల ఒక్కో కేసు పరిష్కారానికి ఏళ్ల సమయం పడుతోంది. ఈ పరిస్థితిని గమనించిన రాష్ట్ర న్యాయశాఖ హైకోర్టు రిజిస్ట్రార్తో కలిసి ఒక సమగ్ర అధ్యయనం చేపట్టింది. మంత్రివర్గ నిర్ణయం, 96 కొత్త కోర్టుల ఏర్పాటు, హైకోర్టు రిజిస్ట్రార్ ప్రతిపాదనల మేరకు పెండింగ్ కేసుల సంఖ్యను ప్రాతిపదికగా తీసుకుని 2026-2027 ఆర్థిక సంవత్సరానికి గాను కొత్త కోర్టులను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేసుల విచారణ ప్రక్రియను వేగవంతం చేయడం, కక్షిదారుల వ్యయ ప్రయాసాలను తగ్గించడం, 2026-27లోనే వీటిని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త కోర్టుల ఏర్పాటు అంటే కేవలం భవనాల నిర్మాణం మాత్రమే కాదు, అక్కడ పనిచేసే సమర్థవంతమైన సిబ్బంది కూడా అవసరం. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ 96 కోర్టుల్లో విధి నిర్వహణ కోసం ప్రభుత్వం భారీ స్థాయిలో పోస్టులను సృష్టించింది. మొత్తం మంజూరైన పోస్టులు 1730. ఇందులో జ్యుడిషియల్ అధికారులు, టైపిస్టులు, స్టెనోగ్రాఫర్లు, అటెండర్లు మరియు ఇతర అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది ఉంటారు. ఈ పోస్టుల సృష్టి వల్ల ఒకవైపు న్యాయ వ్యవస్థ బలోపేతం అవ్వడమే కాకుండా మరోవైపు అర్హులైన నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. న్యాయం ఆలస్యం కావడం వల్ల సామాన్య ప్రజలు ఆర్థికంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారు చిన్న వివాదాల కోసం కూడా జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సి వస్తోంది. ఇప్పుడు కొత్త కోర్టుల ఏర్పాటుతో న్యాయస్థానాలు ప్రజలకు మరింత చేరువవుతాయి. ప్రతి జిల్లాలో పెండింగ్ కేసుల భారం తగ్గుతుంది. తద్వారా తీర్పులు వేగంగా వెలువడే అవకాశం ఉంటుంది. 2 అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కోర్టులు, 2 సీనియర్ సివిల్ జడ్జి కోర్టులు, 17 జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మంజూరైన 12 సెషన్స్ జడ్జి కోర్టుల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలో కర్నూలులో 8వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కోర్టు, నంద్యాలలో 9వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కోర్టు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మంజూరైన 25 సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో భాగంగా ఉమ్మడి జిల్లా పరిధిలో ఆదోనిలో 1వ అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, ఎమ్మిగనూరులో సీనియర్ సివిల్ జడ్జి కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టుల ఏర్పాటులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మంజూరైన 59 కోర్టుల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాకు 17 కోర్టులు మంజూరు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇందులో ఆదోనిలో 3వ అదనపు సివిల్ జడ్జ్ కమ్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు, ఆళ్లగడ్డలో 1వ, ఆలూరులో 1వ, ఆత్మకూరులో 1వ, బనగానపల్లిలో 1వ, డోన్లో 2వ, కర్నూలులో 5, 6, 7, 8వ అదనపు కోర్టులు, నందికొట్కూరులో 1వ, నంద్యాలలో 2, 3, 4 అదనపు సివిల్ జడ్జి కోర్టులు, పత్తికొండలో 1వ, ఎమ్మిగనూరులో 1వ అదనపు సివిల్ జడ్జి కోర్టులు ఏర్పాటు కానున్నాయి. కాగా శ్రీశైలంలో కొత్తగా జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు చేస్తున్నారు.
భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిర్దేశించిన ప్రకారం ఏ కేసు కూడా 5 సంవత్సరాలకు మించి పెండింగ్లో ఉండకూడదు. రాష్ట్రంలో పెండింగ్ కేసుల సంఖ్య 1/1/2019 నాటికి 5,38,020 ఉండగా ఈ సంఖ్య 1/1/2025 నాటికి 8,93,993కు చేరింది. కానీ కోర్టుల సంఖ్య మాత్రం ఈ కాలంలో 636 నుండి 660కి మాత్రమే పెరిగింది. దీంతో పెండింగ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఆర్థిక శాఖ 2026-27కు గాను 100 కోర్టులు ఏర్పాటు చేయుటకు సమ్మతి తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న జ్యుడిషియల్ జిల్లాలతో పాటు రాబోయే కొత్త జ్యుడిషియల్ జిల్లాల్లో 172 కొత్త మరియు అదనపు కోర్టులు ఏర్పాటు చేసేందుకు హైకోర్టు రిజిస్ట్రార్ ప్రతిపాదన పంపించారు. ఇందులో 96 కోట్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉమ్మడి కర్నూలు జిల్లాకు 21 కొత్త కోర్టులు మంజూరు కావడంతో పెండింగ్ కేసుల పరిష్కారంతో పాటు సత్వర న్యాయ సేవలు సులభతరంగా అందనున్నాయి. రాష్ట్రంలో 96 కోట్లు 1730 పోస్టులు మంజూరు చేయటం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రివర్గ సహచరులకు, హైకోర్టుకు మంత్రి ఫరూక్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం న్యాయ చరిత్రలో ఒక మైల్ రాయిగా నిలిచిపోనుంది. 96 కోట్లు 1730 పోస్టుల మంజూరు అనేది న్యాయ వ్యవస్థ పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని చాటి చెప్తోంది. ఈ సంస్కరణలు అమల్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సత్వర న్యాయం అందించడంలో దేశానికే ఆదర్శంగా నిలిచే అవకాశం ఉంది. పెండింగ్ కేసుల భారం తగ్గించి ప్రజలకు న్యాయం వేగంగా అందేలా ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలు ఖచ్చితంగా సానుకూల మార్పును తీసుకువస్తాయి. 1730 కొత్త పోస్టుల భర్తీతో న్యాయస్థానాలు సరికొత్త జవజీవాలను పుంజుకోనున్నాయి. త్వరలోనే ఈ కోర్టులు ప్రజలకు అందుబాటులోకి వచ్చి బాధిత కుటుంబాల్లో వెలుగులు నింపుతాయని ఆశిద్దాం.